హే అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య బ్లాగ్స్ 143. నేను మీ సూర్య. మన పార్క్ బ్లాగ్ పార్ట్ 2కి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ అండ్ లవ్ వల్లే ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేయగలుగుతున్నాను. ఈ పార్ట్ 2 చూసే ముందుగా పార్ట్ 1 చూడండి. పిన్నుడ్ కామెంట్స్లో లింక్ ఉంది. అక్కడ బ్యూటిఫుల్ నేచర్, వాకింగ్ ట్రాక్స్ ఇలాంటివి చాలా మంచి విషయాలు కవర్ చేశాము. సో ఫస్ట్ పార్ట్ 1 చూసి దెన్ కంటిన్యూ విత్ పార్ట్ 2 ఫర్ ఫుల్ ఎక్స్పీరియన్స్. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇక వ్లాగ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. సో మనం టెంపుల్ దాటి ఇలా ముందుకు వస్తే మనకి బ్యాక్ సైడ్లో ఒక షెడ్ కనిపిస్తుంది. సో ఇదే ఫన్ జోన్ ఏరియా. ఇక్కడ చూసుకుంటే పిల్లల కోసం చాలా గేమ్స్ పెట్టారు. ఫస్ట్ గేమ్ వచ్చి ధూమ్ బైక్ అండి. ధూమ్ బైక్లో చూసుకుంటే పిల్లలు ఇట్లా బైక్ రైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ బైక్ రైడ్తోనే పాటు దాని లోపల మధ్యలో చూసుకుంటే మనకి కార్ రైడ్ కూడా ఉంది. సో చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు పిల్లలు. సో ఈ ధూమ్ బైక్ పక్కకే మనకి సెకండ్ గేమ్ కూడా పెట్టారు. సో అదే వచ్చి డాల్ఫిన్ రైడ్ అండి. మధ్యలో డాల్ఫిన్ ఉండి చుట్టూరు పిల్లలు కూర్చొని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. అండ్ ఫైనల్లీ థర్డ్ వన్ వచ్చి బౌన్సీ అండి. ఈ బౌన్సీ గేమ్ చాలామంది పిల్లలు చాలా ఇష్టంగా ఆడుతుంటారు. చాలా ఎగ్జిబిషన్స్లో కూడా మనం ఇది చూసుంటాము. సో చూడండి ఇక్కడ పిల్లలు లోపల ఎంత జాలీగా ఆడుకుంటున్నారో. ఇలాంటి ప్లేసెస్కి మీ పిల్లల్ని తీసుకొచ్చి అప్పుడప్పుడు ఆడిస్తుంటే వాళ్ళు మెమరీ షార్ప్ ఉంటుంది, ప్లస్ చాలా హెల్తీగా కూడా ఉంటారు. అండ్ ఇది 3 రైడ్స్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనం ఈ బోర్డులో చూడవచ్చు. ఈచ్ రైడ్ 50 రూపీస్ పడుతుంది. అదే మన కాంబో టికెట్ 3 రైడ్స్ కలిపి 120 రూపీస్ పర్ హెడ్ పడుతుందండి. 30 రూపీస్ మనకి డిస్కౌంట్ వస్తుంది. సో ఇక్కడ మనకు ఫోన్పే అండ్ గూగుల్ పే లాంటి ఆన్లైన్ క్యాష్ సర్వీస్ కూడా ఉంది. అండ్ ఫన్ జోన్ టైమింగ్స్ వచ్చి ఓన్లీ ఈవినింగ్ టైంలోనే ఓపెన్ చేసి ఉంటారు, 3 to 8 వరకు. మార్నింగ్ టైంలో క్లోజ్ చేసి పెడతారు. సో అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చాము అనుకోండి, ఫన్ జోన్ నుంచి పార్క్లోని బెస్ట్ వ్యూ పాయింట్ చూపిస్తా అన్నా కదా. అంతకంటే ముందు ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పార్క్ మొత్తానికి బెస్ట్ వ్యూ పాయింట్ చూసేద్దామా? సో చూశారు కదా సన్సెట్ ఎంత బాగుందో. ఐ హోప్ మీకు చాలా బాగా నచ్చే ఉంటుంది. అండ్ మీ వ్యూ పాయింట్కి ఆపోజిట్లోనే పిల్లలు ఆడుకోవడానికి ఇంకొన్ని స్లైడ్స్ లాంటివి కూడా పెట్టారు, చూడవచ్చు మీరు ఇక్కడ. అండ్ ఫన్ జోన్ అండ్ పార్ట్ 1 వీడియోలో చూసిన చిల్డ్రన్స్ ప్లే ఏరియా అవన్నీ కొత్తగా కట్టారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనము ఈ వాకింగ్ ట్రైల్ ఉంది కదా, మనకి చుట్టూరా నడుచుకుంటూ వెళ్తే మనకి పార్క్కి బోత్ సైడ్స్ ఈజీగా వెళ్ళొచ్చు. పిల్లలతో టైం స్పెండ్ చేయాలంటే ఇది బెస్ట్ స్పాట్ అండి ఈ పార్క్. అండ్ ఈ పార్క్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు చిన్న బాబుని గమనించాను. చూడండి తను ఎంత క్యూట్గా ఉన్నాడో.
చాలా ఎంజాయ్ చేస్తున్నాడు స్లైడ్ని. ఈ బాబు స్మైల్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. చూసారా బాబు ఎంత హాయిగా ఆడుకుంటున్నాడో మట్టిలో. అండ్ ఈ బాబు మీకు ఎలా అనిపించాడో కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం పదండి. అలా మనం పార్క్లో ముందుకు వెళ్తూ ఉంటే మనకు కొన్ని బర్డ్స్ కూడా కనిపిస్తాయి. మీకు వీడియోలో అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. అలానే మనకి ఈడ చెట్ల మీద కొన్ని ఉడతలు కూడా కనిపిస్తుంటాయి. చూసారు కదా ఈ మర్రి చెట్టు చూడడానికి ఎంత బాగుంది. సో అక్కడ నుంచి ఇంకొంచెం మనం ముందుకు నడుచుకుంటూ వెళ్ళామనుకోండి మనకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ వస్తుంది. అదేంటో చూడండి. ఇంకొంచెం ముందుకు అలా వెళ్తూ ఉంటే మనకి సన్సెట్ వ్యూ ఎంత బాగా అనిపించిందో మీరు కూడా ఒకసారి చూడండి. సో ఈ వ్యూ చూస్తుంటే మనకి నేషనల్ ఫ్లాగ్ లాగా ఆరెంజ్ వైట్ గ్రీన్ లాగా కనిపిస్తుంది. మీరు మాత్రం సన్సెట్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. పార్క్ వస్తే మాత్రం చూడండి ఎంత బాగుందో. పదండి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. సో ఇక్కడ నుంచి మన పార్క్లోని బ్యూటిఫుల్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. చూసారా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఫోటోషూట్కి ఇది బెస్ట్ స్పాట్ అండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి ఇలానే సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ఈ ఫ్లవర్ డెడికేట్ చేస్తున్నాను. తీసుకోండి. అండ్ పార్క్ లొకేషన్ వచ్చి మనకి సికింద్రాబాద్ నుంచి 8 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ పార్క్ ఆనుకొని మెయిన్ రోడ్ కనిపిస్తుంది. ఈ రోడ్ వచ్చి మనకి మల్కాజ్గిరి టు నేరేడ్మెట్కి వెళ్ళే రూట్ ఉంది. సో దా రూట్లోనే మనకి పార్క్ అనేది ఉంది. అండ్ ఈ పార్క్ లొకేషన్ అండ్ టైమింగ్స్ అనేది మనకి డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. చెక్ చేయండి ఒకసారి. సో మనం ఆల్మోస్ట్ ఆల్ పార్క్ ఎండింగ్ వరకు అయితే వచ్చేసాము. అంతకంటే ముందు మీకు ఇంకొక లొకేషన్ చూపించాలి. పార్క్ పక్కకే ఉంటుంది ఇది కూడా. సో మనం అలా స్టెప్స్ దిగేసి కొద్దిగా ముందుకు వచ్చాను అనుకోండి మనకి రైట్ సైడ్లో
శ్రీ గంగమ్మ తల్లి దేవాలయం సఫిల్గూడ చెరువు అనే ఒక బోర్డు కూడా కనిపిస్తుంది మీకు. సో అక్కడి నుంచి మనం ఇంకా లోపలికి వెళ్దాము. ఎలా ఉందో అక్కడ కూడా ఒకసారి చూపిస్తాను. సో లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఎంత బ్యూటిఫుల్ అయిన కలర్ఫుల్ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి చూడండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే రైట్ సైడ్లో ఒక చిన్న టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు గంగాదేవి కోసం. చూద్దాం ఇక్కడ ఎలా ఉందో. సో ఇంకా మొత్తం అయితే చేయలేదు, ఇన్ ఫ్యూచర్ మేబీ డెవలప్ చేయొచ్చు. సో బయటికి వెళ్దాం పదండి ఇక్కడ నుంచి. అండ్ మనకి ఇక్కడ పార్క్ వచ్చి బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇంకో ఎంట్రీ ఉంది. సో మనకి బ్యాక్ సైడ్ వచ్చి మనకి దగ్గరలో కృపా కాంప్లెక్స్ అనే బస్ స్టాప్ ఉంది, అక్కడ నుంచి కూడా మనం లోపల రావచ్చు. అండ్ ఈ పార్క్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 5 to 9 AM అండ్ ఈవినింగ్ 3 to 8:30 PM అండి. అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్. సో ఈ వీడియో ఎండ్కైతే వచ్చేసాం మనము. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్స్ నాకు మోటివేషన్గా ఉంటుంది. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. సో అలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ ఇంకొక వీడియో కలుసుకుందాం. అంతవరకు దిస్ ఈజ్ సూర్య సైనింగ్ ఆఫ్. బాయ్.